జమ్మూ కశ్మీర్, అనంతనాగ్ జిల్లా పహల్గామ్‌లో జమ్మూ ప్రభుత్వ కేబినెట్ భేటీ జరిగింది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో ఈ భేటీ మంగళవారం జరిగింది. పహల్గామ్ సమీపంలోని బైసరన్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల పిరికి చర్యకు భయపడబోమని, అలాగే పర్యాటక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో జమ్మూ ప్రభుత్వం పహల్గామ్‌లో కేబినెట్ భేటీ జరిపినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ భేటీ పహల్గామ్ క్లబ్‌లో జరిగింది. సమావేశంలో కేబినెట్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. జమ్మూ కశ్మీర్ దృఢంగా నిలబడుతుందని మంత్రులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పర్యాటకుల భద్రతను బలోపేతం చేయడానికి తీసుకోబోయే చర్యలపై చర్చించారు. అలాగే పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన 26 మంది జ్ఞాపకార్థం బైసరన్‌లో ఒక స్మారకం నిర్మించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఈ ఘటనను ఎన్నటికీ మర్చిపోమని సీఎం ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి మాట్లాడుతూ, ఈ భేటీ ద్వారా పాకిస్తాన్‌కు గట్టి సందేశం ఇచ్చామని, జమ్మూ కశ్మీర్ శాంతి మరియు సౌభ్రాతత్వానికి ప్రసిద్ధమని పేర్కొన్నారు. ప్రధాని మోడీ అధ్యక్షత వహించే నీతి ఆయోగ్ సమావేశాన్ని పహల్గామ్‌లో నిర్వహించాలని ఒమర్ అబ్దుల్లా అభ్యర్థించారు. ఇది స్థానిక ప్రజలకు మరింత ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తుందని ఆయన తెలిపారు.